వంటింట్లో పని త్వరగా అవ్వాలి అన్నా, వంటిల్లు ఎప్పుడు నీట్‌గా ఉండాలి అన్నా నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. మరి మీరు? హాయ్! హలో! నమస్తే. ఈరోజు రైతు బజార్‌కి వెళ్ళి కూరగాయలను తీసుకొచ్చామండి. అన్నీ క్లీన్ చేసి ఆరబెట్టేస్తాను. ఆకుకూరలకి వాళ్ళు నీళ్ళు చల్లేస్తూ ఉంటారు కదా! మనం అలాగే స్టోర్ చేసామంటే పాడైపోతాయి కదా! సో, అందుకే ఆకుకూరలన్నీ ఆరిపోయాక స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. టొమాటోస్ మీద వైట్‌గా ఏదో పౌడర్ లాగా అనిపిస్తేను వాళ్ళని అడిగాననమాట. ఏంటి ఇలా ఉందని అడిగితే, వాళ్ళు నిల్వ ఉండడం కోసం ఏదో కెమికల్స్ కలిపారని చెప్పారు. సో, అందుకే టొమాటోస్‌ని ఉప్పు నీళ్ళల్లో కడిగి తుడిచి ఆరబెట్టేశాను. ఏంటో గదా! ఈ కాలంలో అంతా కల్తీ ఫుడ్ అయిపోతుందసలు. ఇలా రైతు మార్కెట్‌కి వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకొని క్లీన్ చేసి పెట్టుకుంటే వారానికి సరిపడా వెజిటబుల్స్ అన్నీ రెడీగా ఉంటాయి. లంచ్ బాక్స్‌కి కూడా లేట్ అవ్వకుండా ఉంటుంది. డైనింగ్ ఏరియా దగ్గర కొంచెం క్లీనింగ్ చేశానండి. ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి. బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే బ్రెడ్ తినేసాము. రైస్ ఉడుకుతుంది కదా! ఈ రైస్‌తో 2 రకాల వంటలైతే ప్రిపేర్ చేసేస్తాను. సమ్మర్ వస్తుంది కదా! ఇలా ప్లాన్ చేసుకుంటే వంటింట్లో ఎక్కువ టైం ఉండాల్సిన పని ఉండదు. ప్లస్ హెల్తీగా కూడా ఉండేలా చూసుకోవాలి. నేను రైస్ ఉడకపెట్టేసాను కదా! రైస్‌తో పులిహోర అండ్ దద్దోజనం 2 ప్రిపేర్ చేస్తానండి. సో, అందుకే నేను దద్దోజనంలో పోపు కోసం సెపరేట్‌గా ముందే తీసి ఒక బౌల్‌లోకి పక్కన పెట్టేశాను. పోపు అయితే కొంతవరకు. ఇంకొంచెంలో పసుపు యాడ్ చేసేసాను. అంటే పులిహోరలోకి మనకి పసుపు మరి యాడ్ చేసుకోవాలి కదా! చింతపండు ఉడకపెట్టేశాను. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ చేసేసాను డ్రై రోస్ట్ చేసి. అదైతే రైస్‌లో వేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్నామంటే చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఉడికిన చింతపండుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసంలో నేను కొంచెం బెల్లం, పసుపు, సాల్ట్ వేసానండి. చాలామంది పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటారు. కానీ నేను వేయలేదు. సో, ఇంక తర్వాత పోపంతా తీసుకొచ్చి ఇందులో కలిపేశాను. నెక్స్ట్ దోసకాయ పచ్చడి కూడా చేశానండి. ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. మీరు చూడండి దోసకాయ రెసిపీని. ఆ తర్వాత ఇంకా లైట్‌గా చూపించేసానండి. ముందే పెరుగన్నం అయితే కలిపి పెట్టుకున్నాను రైస్‌లో. ఆ తర్వాత పోపుని యాడ్ చేసి మిక్స్ చేసేసాను. ఇంకంతా వంటలైతే అయిపోయాయి కదా! చాలా సింపుల్ అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటాయి. వంట అయితే అయిపోయింది కదా! ఇంకా గ్యాస్ క్లీనింగ్ కూడా పనిలో పనిగా చేసేసుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా! నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఇంకా కౌంటర్ టాప్ మీద ముగ్గు వేయకుండా అయితే గ్యాస్ స్టవ్ అక్కడ పెట్టలేనసలు. సో, ఇదండి ఇవాల్టి వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. టాటా. బాయ్. సో, చూసారు కదా! ఈరోజు మా లంచ్‌లోకైతే చింతపండు పులిహోర, దద్దోజనం, దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి రెసిపీ మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. అవసరం అనిపిస్తే చెక్ చేయండి.